ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందాం. మరి ఆ పాఠం ఏమిటో మీరే చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఆ ప్రశ్నలకు సమాధానం మీరు సరిగా చెప్పితే పాఠం పేరు వస్తుంది. మరి ప్రశ్నలకు సమాధానం సరిగా చెప్తారా మీరు? చెప్తారు. ఇప్పుడు మనం మనిషిగా పుట్టిన తర్వాత అందరికీ మేలు చేయాలనుకుంటాం, మంచి చేయాలనుకుంటాం. ఇది మానవ ధర్మం, అంతే కదమ్మా? ఇందులో మంచి మేలు ఉంది. దీనికి సంబంధించిన మరొక పదం పర్యాయ పదంగా చెప్పగలరా మీరు ఎవరైనా? ఏంటమ్మా పదం? హితం. హితమన్నా మంచి మేలు ఉంది. అదేవిధంగా పెద్దవారు మనకి చాలా చాలా విషయాలు చెబుతూ ఉంటారు, మంచి మంచి విషయాలు చెబుతూ ఉంటారు, మంచి మాటలు కూడా అందిస్తూ ఉంటారు. ఈ మంచి మాటలకి ఏదైనా పదం ఉందంటారా? ఏమిటది? ఉక్తులు. అంటే ఇక్కడ మంచి హితము, మాటలు, ఉక్తులు. హిత ప్లస్ ఉక్తులు ఏమవుతుందమ్మా? హితోక్తులు. ఇదే ఈరోజు పాఠం. ఏ పాఠం ఇది? హితోక్తులు. ఈ హితోక్తులు అనే పాఠాన్ని ఒక మంచి కవి, గాన కళా సింధు, సంగీత కళారత్న అనే బిరుదాంకితుడైన రాళ్లపల్లి, విన్నారా పేరు? ఈ పేరు రాళ్లపల్లి, చెప్పండి, అనంత కృష్ణ శర్మ. అందుకే ముందుగా పాఠాలు చదువుకురమ్మంటాను నేను. చెప్పగలరని? రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ. అబ్బాయి నుంచి సమాధానం సరిగ్గా రావట్లేదు. మీరు కూడా పాఠాన్ని ముందు రోజు చదువుకోవాలి బాగా. పాఠాన్ని ఎప్పుడైతే మనం ముందు రోజు చదవగలుగుతామో, పాఠం చెప్పేటప్పుడు ఆ టీచర్కి ఇంకా ఉపాధ్యాయులకు ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. ఇంకా పాఠాన్ని బాగా బోధించాలి, నా విద్యార్థులు ఉత్సాహంగా పాఠాన్ని సమాధానాలు ఇస్తున్నారు అని ఆలోచనిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క కవి పరిచయం ఒకసారి చూద్దామమ్మా. కవి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. కాలం తీసుకుంటే, వీరి కాలాన్ని ఒక సంవత్సరాల్లో మనం తీసుకుంటే 1893, 1979. వీరి యొక్క జన్మస్థలం ఎక్కడంటే అనంతపురం జిల్లాలోని కంబదూరు మండలంలో రాళ్లపల్లి అనే గ్రామం. అంటే ఇంటి పేరు ఊరి పేరు ఒకటే అన్నమాట. ఈ గ్రామంలో వారు జన్మించారు. తల్లిదండ్రులు తీసుకుంటే అలివేలు మంగమ్మ, తండ్రి ఏమో కృష్ణమాచార్యుడు. ఇక్కడ చూడండి, కృష్ణ అంటే తండ్రి పేరునే కుమారుడు కలిగి ఉన్నాడు. అది గొప్ప విషయం. అనంత కృష్ణ శర్మ, తండ్రి పేరు కృష్ణమాచార్యుడు. చూసారా? రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మలో తండ్రి పేరు కృష్ణమాచార్యుడు. అలాంటి పుణ్య దంపతులకు వీరు రాళ్లపల్లి అనే గ్రామంలో ఎప్పుడు జన్మించారు? జనవరి 23 జన్మించారు. 1893 జనవరి 23 జన్మించారు. మరి ఇలాంటి మహానుభావుడు సుమారుగా 80 సంవత్సరాల దగ్గర 75-80 సంవత్సరాల మధ్యలో వారు పరమపదించడం సాహిత్య లోకానికే చాలా లోటు. 11 మార్చి అన్నమాట 3, 1979లో వీరు పరమపదించడం, కాలధర్మం చెందడం సాహిత్య లోకానికే చాలా లోటని కూడా మనం చెప్పచ్చు అన్నమాట. మరి వీరి యొక్క గ్రంథాలు కూడా చాలా అద్భుతమైన గ్రంథాలమ్మా. సారస్వతాలోకం, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, పెనుకొండ కొండ పాట, ఇలాంటి అద్భుతమైన గ్రంథాలని సాహిత్య లోకానికి వీరు అందించారు. చూస్తే ఎంత గొప్ప విషయము. మరి ఆ పెనుకొండ పాట అనే పాట రాయలసీమ సాహిత్యంలోనే గొప్ప పాటగా నిలిచిపోయింది. పెనుకొండ కొండ పాట, పెనుకొండ కొండ, పెనుకొండ కొండ అనే పాట అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి? రాళ్లపల్లి అనంత కృష్ణ గారికి గుర్తు రావాలి. గాన కళా సింధు అంటే ఎవరు గుర్తు రావాలి? రాళ్లపల్లి అనంత కృష్ణ రావాలి. ఇదనమాట.
మరి ఈ రాళ్లపల్లి వారు ఈ పాఠాన్ని, ఏ పాఠం, హితోక్తి పాఠాన్ని ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఏమిటో ఉద్దేశం? సత్ప్రవర్తన, మంచి మాటలు, మంచి ఆలోచనలు విద్యార్థులు నేర్చుకోవడం ఈ పాఠం ప్రథమ ఉద్దేశం. పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రుల బట్టి ఎలా ఉండాలి, విద్యార్థులుగా సత్ప్రవర్తన ఎలా కలిగి ఉండాలి, ఇవన్నీ ఈ పాఠంలో అందించి ఇదే ప్రధాన ఉద్దేశంగా చెప్పాడు. మరి ఈ పాఠం యొక్క నేపథ్యాన్ని మనం తీసుకుంటే, అంటే ఈ పాఠం ఎక్కడి నుంచి వచ్చింది అనే ఒకసారి నేపథ్యం, దాని ముందు మాట తీసుకుంటే, కవివత్సలుడైన హాలుడు రచించిన గాథా సప్తశతి. గాథా సప్తశతి అంటే 700 కథలు ఒక్క చోటే చేర్చి ఆయన ప్రాకృత భాషలో రాసిన ఆ గ్రంథములో ముఖ్యమైన పద్యాలను మన కవి గారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ తెలుగులోకి కొన్ని ముఖ్యమైన పద్యాలు మనకు అందించారు. ఇందులో ఆనిముత్యాలంటే 4 పద్యాలు అందించారు ఈయన. ఈ 4 పద్యాల్లో ఒక్కసారి మనం చూద్దాం. ముఖ్యంగా ఈ పాఠానికి మూలం మనం తీసుకుంటే హాలుని గాథా సప్తశతి. మరి అనువాద కవిని మనం తీసుకుంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఇప్పుడు హాలుని యొక్క గాథా సప్తశతిలోని కొన్ని పద్యాలు తీసుకొని ఈయన హితోక్తి అనే పేరుతో చక్కటి పద్యాలను మనకు అందించాడు. మరి పద్యం ఎలా చదవాలి? పద్యం ఎప్పుడు కూడా గానయోగ్యమైనది, ఆనందదాయకమైనది, ఆదర్శపూరితమైనది, ఆదర్శ పఠనం పద్యములో ఉంటుంది. చాలా పద్యాలని చదువుతూ ఉంటే మనకి ఒక రకమైన ఆనందం కలగాలి. పద్యం వింటూ ఉంటే మనకి తన్మయం కలగాలి. మరి నేను నాకు ఉన్న గానంలో నేను పాడుతాను, మీరు కూడా తర్వాత పాడాలి. ముఖ్యంగా ఈయన ఆట వెలదిలో 4 పద్యాలు ఇచ్చారు. ఆట వెలది అనగానే మనకి వేమన పద్యాలు గుర్తొస్తాయమ్మా. వేమన గారి పద్యాలన్నీ ఆట వెలదలే. విశ్వదాభిరామ వినుర వేమ, విశ్వదాభిరామ వినుర వేమ 5 సూర్యగణాలే. ఇక్కడ కూడా అలాగే మనం చూస్తాం. అదేవిధంగా వేమన గారిని ఆదర్శంగా తీసుకుంటూ మీ తెలుగు గురువు గారైన జామి వారి మాట జగతి కెరిక. జామి వారి మాట జగతి కెరిక అంటే నేను చెప్పే మాట ప్రపంచానికి తెలిసిందే చెప్తున్నాను అని నేను కూడా ఒక శతకాన్ని రాశాను. అముద్రితం అంటే ఇంకా ముద్రింపబడలేదు, ఇలా పుస్తకీకరణం గ్రంథస్థం అవలే. వాటిని చెయ్యాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఎప్పుడు సమయం వస్తుందో, ఆ సరస్వతి మాత ఎప్పుడు కటాక్షం నా అన్ని చూపుతుందో, ప్రస్తుతానికి సముద్రంగా ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళు చూద్దాం మనం. నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి చేయుచుండగని నశించుచుండు, అది సజ్జనాలయందు జల్పితమేని రాత గీచినట్టి గీతగాదే, రాత గీసినట్టి గీతగాదే. ఎంత చక్కటి భావం అంటే ఇందులో ఒకసారి మనం చూస్తే ఎంత అద్భుతమైన భావం ఇందులో ఉందంటే, దుర్జనుల మైత్రి ఎలా ఉంటుందమ్మా? దుర్జనుల మైత్రిని మనం తీసుకుంటే నీటి మీద రాత లాంటిది. ఇది నీటి మీద రాసేవనుకో అప్పటికప్పటికే పోతూ ఉంటుంది. చెడ్డవారి యొక్క స్నేహం, దుర్జనుల మైత్రి అంటే చెడ్డవారి మధ్య స్నేహం ఆ క్షణమే ఉంటుంది, తర్వాత పోతుంది. కొట్టుకుంటారు, చంపుకుంటారు కూడా వాళ్ళు. కానీ సజ్జనుల యొక్క సాంగత్యం, సజ్జనుల యొక్క మైత్రి, ఆ స్నేహం రాతి మీద గీత లాంటిది. ఒక బండరాయి మీద గీత గీస్తే ఎలా చెక్కితే ఎలా ఉంటుందో, ఎప్పటికీ పాడవదో, సజ్జనులు మంచి వారి మధ్య స్నేహం అలా ఉంటుందని ఒక చక్కటి మంచి మాట చెప్పాడు కదమ్మా. హితమే కదది, హితోక్తిని మనకి అందించడం జరిగింది. ఏమా ఈ పద్యం యొక్క భావం అర్థమైంది మీకు? మరొక్కసారి ఈ పద్యాన్ని మళ్ళీ చూద్దాం. నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి చేయుచుండగని
నశించుచుండు అదియు సజ్జనాలయందు జల్పితమేని రాత గీచినట్టి గీతగా రెండో వచ్చింది లోబివాని చేతిలో సిరి ఎంతగా వెలయచున్న సుంత ఫలము లేదు తెరుగు నడుచు వేల కరకు వేసవి ఎండ మాడువానికి నీడవోలే. ఈ రెండో పద్యంలో తీసుకుంటే మనకి లోభివాని చేతిలో ఎంత సంపద ఉన్నా సొంత అంటే కొద్దిగా కూడా ఫలం లేదు, ఫలితం లేదురా. లోభి అంటే ఎవరు? మిషనరీ. అందుకే మీరు పాఠం బోధించే ముందు వాటి అర్థాలు కూడా తెలుసుకోమని చెప్తాను. చక్కగా అమ్మాయి మన రిష్ట చెప్పగలిగింది వెంటనే మిషనరీ. అలా మనకి ఆ విద్యార్థుల నుంచి సమాధానాలు వస్తున్నాయనుకో ఉపాధ్యాయుడు పాఠములో వీరవిహారం చేయవలసిందే. అఖండ సినిమాలో బాలకృష్ణ శివుని రూపంలో వీరవిహారం చేశారట. అలాగే ఆ ఉత్సాహం అందించారనుకో ఈ పాఠ్యాంశ బోధంలో నేను వీరవిహారం చేయిస్తుంటాను. అది అక్కడ ఉన్న విషయం అన్నమాట. విద్యార్థుల నుంచి ఉత్సాహం కావాలి నాకు, సమాధానాలు కావాలి నాకు. కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటే లోబివాని చేతిలో సిరి ఎంతగా వెలయిచున్నా సొంత ఫలము లేదు. ఏం ఉపయోగం లేదమ్మా. వాడు పిసినారి చేతిలో ఎన్ని వేల కోట్లు ఉంటే ఏటి ఉపయోగం అమ్మా? ఏం చేస్తాడు వాడు? దాచుకుంటాడు. వాడు తింటాడా? తిండు. భార్య బిడ్డలకు పెట్టడు, ప్రక్కవాడికి పెట్టడు, స్నేహితులకి పెట్టడు. ఇవన్నీ అక్కడ దాచుకుంటూ ఉంటాడు. తర్వాత అది ఏ దొంగల పాల దొరల పాలు అవుతుందని మళ్ళీ మనకి వేమన గారు ఎలాగ నువ్వు చెప్పారు. తెరువు నడుచు వేల కరకు వేసవయండమాడువానికి తన నీడబోలే. వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే మంచి వేసవిలో ఒక బాటసారి నడుస్తూ ఉంటే వాడి వెనకాల ఎండ వస్తుంటుంది. ఆ ఎండ ఎవరైనా బాటసారికి ఉపయోగపడుతుందా? ఎవరికి ఉపయోగపడదు. వాడికి ఉపయోగపడదు. వాడి వెనకాల వచ్చినాడు కూడా పొందుతామంటే వాడు అలా వెళ్ళిపోతూ ఉంటాడు, నేడు కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి లోభి ఎండలో తిరుగుతున్న తిరువరి బాటసారి కూడా ఒకటని చెప్పచ్చు అన్నమాట. మూడవ చూద్దాం. ఎంతాలుగు కొన్ననేమి సత్పురుషుల నోట నెట్లు చెడ్డ మాట వెడలు రాహువదన గహ్వరమునున్నను చంద్రుకరములమృత రసమే కురియుగాదే. ఎంత అలుగుకొన్ననేమి సత్పురుషుల నోట నెట్లు చెడ్డమాట వెడలు రాహువదన గహ్వరమునున్నను చంద్రుకరముల అమృత రసమే కురియగాదే. ఎంత కోపముతో ఉన్నప్పుడు కూడా అలుక అంటే కోపం. అందుకే ఒక్కొక్కసారి శ్రీకృష్ణుడు రాయభారానికి వెళ్ళేటప్పుడు అమ్మా, కురుక్షేత్రంతో రాయభారానికి వెళ్ళేటప్పుడు దుర్యోధన యొక్క దగ్గరికి వెళ్ళి చెబుతాడనమాట, సంధి చేసుకోండి అని. కానీ వినడు దుర్యోధనుడు. అప్పుడు ఏం చెప్తూ ఉంటాడంటే అలుగుటియే ఎరింగని అని, అలుగుటియే ఎరింగని అజాత శత్రువే అలిగిని నాడు. సత్పురుషుడు అజాత శత్రువే అలిగిని నాడు అని చెబుతూ ఉంటాడు. అలుగు అంటే ఏంటి? ఇక్కడ కోపం. కోపముతో ఉన్నప్పుడు కూడా సత్పురుషుని నోట చెడ్డ మాటలు వస్తాయమ్మా? మంచి మాటలే వస్తాయి, కోపంతో వస్తాయి. ఎలా వస్తాయంటే, ఎరా సిద్ధు ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు, చేస్తున్న పనేమిటి అని కోపంతో అంటారు తప్ప ఏ విధమైన నోటి నుంచి చెడ్డ మాటలు. ఆ మాటలు కూడా, కోపం కూడా ఎంతసేపు ఉంటుందమ్మా? కొద్దిసేపే ఉంటుంది.
అగ్నిలో ఒట్టి గడ్డి వేస్తే బొగ్గమంటుంది, తర్వాత మళ్ళీ మామూలు. అలా ఉంటుంది అన్నమాట కోపం. అది అంటే ఎంత అలుగుకున్ననే సత్పురుషుల నోట్లను ఎట్లు చెడ్డ మాటలు వెడదు. ఎలా? రాహువదన గహ్వరమనున్నను. రాహుకేతువులనే రాక్షసులు ఒక్కొక్కసారి చంద్రుడిని మింగేస్తున్నట్ట కదా మన చంద్రగ్రహణం వచ్చేటప్పుడు. ఆ నోటిలో ఉన్నప్పుడు కూడా చక్కటి చంద్రుడు ఆ చంద్రకరములు ఆ కిరణాలు అమృత రసమే కురిపిస్తారు. అమృత రసం ఏంటండి? చల్లగా అప్ప వెన్నెలి ఎంత బాగుందిరా అనిపించే విధంగా ఉంటుంది. చివరి పద్యం, మానవంతుడైన వాని మనం బంత్య దశల కూడా ఉన్నతంబెయగును మునిగిపోవు వేళనం సూర్యకిరణముల్ మీది ప్రకగాదే మెరియుచుండు. మానవంతుడు అంటే ఆత్మాభిమానం కలవాడు. మానవంతుడు అనేవాడు అంత్యదశలో మనంబు ప్లస్ అంత్య మనం బంత్య మనం బట్ట మనసు. ఈ మనసు అంత్యదశలో చివరి దశలో ఉన్నప్పుడు కూడా అంటే మానవంతుడు అనేవాడు చనిపోవడానికి ముందు కూడా ఉన్నతంగానే ఎదుగుతాడు. ఆయన ఉన్నతంగానే ఉంటాడు. ఎవరి దగ్గర చేయి చాచడు, ఎవరిని ఇబ్బంది పెట్టడు, ఎవరితో మాట కాయడు, ఉన్నతంగా బ్రతుకుతాడు. ఎలా అంటే మునిగిపోవే వేళలను సూర్యకిరణాలు. మునిగిపోవేలంటే ఎప్పుడమ్మా? ఎప్పుడు మునిగిపోతుంటాడు సూర్యుడు? ఎప్పుడు అస్తమిస్తాడు? సాయంత్రం సమయం. మన హరామ చక్కగా చెప్పింది అస్తమించే సమయం అని. సాయంకాలంలో పడమరణ అస్తమించేటప్పుడు కూడా చక్కటి సూర్యకిరణాలను మెరిసే విధంగా వేస్తాడు. చూడండి, సాయంత్రం వేళ ఒకసారి చూడండి మీరు. నిజంగా ఎంత ఎరుపు రంగులో చూడముచ్చటగా ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి అంటుంటారు, మన పూర్వీకులు అంటూ ఉంటారు, అక్కడ పేదరాశి పెద్దమ్మ మంచి మిరపకాయలన్నీ ఆరబెట్టింది, ఎర్రగా ఉంది, ఎర్రటి మిరపకాయలు ఆరబెట్టింది ఆమె అంటూ ఉంటారు. చంద్రుని చూడండి, చంద్రుల్లో కూడా మనకి నీడలు కనబడుతుంటాయి. అది కూడా పేదరాశి పెద్ద మందిలో ఉంది, కూర్చోండి అంటుంటారు. అలాంటి పూర్వకథలు. కాబట్టి ఇక్కడ విశేషం ఏంటంటే అభిమానవంతుడు, ఆత్మాభిమానం ఉన్నవాడు ఎప్పుడు కూడా ఎవరితో మాట కాయడు. చనిపోయినప్పుడు కూడా ఉన్నతంగానే చనిపోతాడు. సూర్యుడు ఉదయించేటప్పుడు, తూర్పున ఉదయించేటప్పుడు చక్కటి కిరణాలు, తర్వాత అద్భుతమైన వెలుగునిచ్చి చివరికి అస్తమించినప్పుడు కూడా చక్కటి మంచి మెరుపుతో కిరణాలు ఇస్తాడు. మెరుస్తూ ఉంటాయి కిరణాలు. ఇదమ్మా హితోక్తుల్లో 4 ఆనిముత్యాల్ని మనకి ఎవరు అందించారు? రాళ్ళపల్లి అమర్న కృష్ణ శర్మ. ఈ హితోక్తులు ఏ గ్రంథం నుంచి తీసుకున్నాడు ఈయన? గాథా సప్తసతి. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు? హాలుడు. రాళ్ళపల్లి కదమ్మా, హాలుడు. ఏ భాషలో రాశాడు? ప్రాకృత భాషలో రాశాడు. ప్రాకృత భాషలో హాలుడు రచించినటువంటి గాథా సప్తసతిలో కొన్ని ముఖ్యమైన హితోక్తులను రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ తీసుకొని తెలుగులో అనువదించాడు. అందుకే మూల గ్రంథం గాథా సప్తసతి అన్నారు. అర్థమైందన్న విషయం మీకు? ఇది మనకి నేపథ్యంలో చెప్పాడు మనకి. అందుకే పాఠాన్ని బాగా వినాలి. ఈ విధంగా పాఠం నేను చెప్పింది మీకు అర్థమైందా? హితోక్తులు ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి, మనం ఎలా ఆచరించుకోవాలి. మంచి మాటలు అనేవి ఇప్పుడు కూడా మనకు మనసుకి ఆనందాన్ని కలిగిస్తాయి. చెడ్డ మాటలు ఎప్పుడు కూడా మన పతనానికే దారితీస్తాయి. అప్పటికప్పుడే మన నోటి నుండి చెడ్డ మాటలు వస్తే ఒక చెడ్డవాడిగా ముద్ర పడిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా వినాలి. పాఠ్య బోధన చేసే విధానాన్ని చూడాలి. ఉపాధ్యాయుడు పాఠాన్ని ఎలా బోధిస్తున్నాడో చూడాలి.
చూసి చక్కగా పాఠాన్ని నేర్చుకొని కవి పరిచయం, ఉద్దేశం, నేపథ్యం మీరు చదివి పరీక్షల్లో బాగా రాయడానికి. ఇందులో ఏ ప్రశ్న ఇచ్చినా మీరు రాయగలుగుతారు. చంద్రక్రాంతులు ఎలా ఉంటాయి, ఇలా మన పాఠం వెనకాల ఉన్న ప్రశ్నలు ఉంటాయి. అవన్నీ కూడా చక్కగా రాయడానికి అంటే సృజనాత్మకత, వ్యక్తీకరణ సృజనాత్మకత ఉంటుంది. అవి ప్రశ్నల రూపంలో చేస్తాం. తర్వాత భాషాంశాలు ఉంటాయి, వ్యాకరణాంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పాఠ్యాంశంలో భాగంగానే చెప్పడం జరుగుతుంది. మరి మీకు క్లుప్తంగా ఈ పాఠాన్ని నేను బోధించాను. రేపు మీరు 4 పద్యాలు చూడకుండా రావాలి, కవి పరిచయం రావాలి, ఉద్దేశం రావాలి, నేపథ్యం రావాలి. మరి ఇవన్నీ కూడా మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఒక్కరు కూడా ఏమీ అనట్లేదు. ఉన్నారా? చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మన సిద్ధిగాడు సిద్ధంగా లేనప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం గురువు గారు అంటున్నాడు. అది గొప్ప విషయం. అంటే వాడికే ఉత్సాహం కలిగింది పాఠం విని. మన ఐసమ్మ అలా ఉండిపోయింది. అంటే పాఠంలో లీనమైపోయింది. అలా ఉండిపోయిందంటే ఆహా ఏమీ అద్భుతమైన దృశ్యం అనే విధంగా. కాబట్టి ఇలా పాఠాన్ని బాగా జాగ్రత్తగా ఇప్పుడు ఎలా విన్నారో అలా వినాలి, విని నేర్చుకోవాలి. రేపు చక్కగా మీరు ఆ పాఠాన్ని ఉండే విశేషాలు, ముఖ్యంగా ఉద్దేశం, కవిపరిచయం, నేపథ్యం, పద్యాలు, పద్య భావాలు ఇవన్నీ నేర్చుకున్నారనుకో, రేపు ప్రతి ఒక్కరిని కూడా పద్యాలు చదివిస్తాను. ముందు చూసి చదవడం నేర్చుకోండి, తర్వాత చూడకుండా. ఇలా ప్రతి ఒక్కరు కూడా చదివి పద్యములో ఉన్న గమ్మత్తును, పద్యములో ఉన్న గానాన్ని, ఆ పద్య అమృతాన్ని మనం చక్కగా ఆకలింప చేసుకొని ఆనంద పరవశముతో ఉండాలి. అంటే ఇలా నిద్రపోవాలని కాదు, పద్యం చెబుతూ ఉంటే ఇలా నిద్రపోవడం కాదు. అంటే ఎంత తన్మయంతో నిద్రపోతుందో మరి. కాబట్టి ఒక్కొక్కరికి పాటలు పాడుతూ ఉంటే హాయిగా వడపత్ర సాయికి వరహాలి రాజీవు రేత్రునికి రతనాలి. ఇలా జోకొట్టే విధంగా పాఠం ఒక అద్భుతమైన దృశ్యం వద్ద అమ్మాయికి రావడం జరిగింది. ఏమి నిద్ర చేసితివి నిద్రయందు మన దుర్గమ్మ నులిగి తేలుచుండే నిద్రలో ఉన్న గమ్మత్తును ఆ మత్తును చిత్తు చేసిన మహిమ ఏమి తప్పు చేసితివి మహిమని. ఇలా అనుకోకుండా అందులో ఛందస్సు గణాలు వెళ్ళి పక్కన పెడితే అనుకోకుండా పద్యం చెప్తూ ఉంటుంది. నాసుపద్యం అందాం, ఈ గణాలు ఏమంటే పక్కన పెడదాం. అలా అంటే పాఠ్యాంశంలో కూడా ఒక్కొక్కసారి కొంతమందికి నిద్ర వస్తుంటుందమ్మా. హరికథకి వెళ్తూ ఉంటారు, చక్కటి హరికథ గానం చేస్తూ ఉంటారు. హరికథ గానం, ఆ హరికథ గానం చేసేటప్పుడు మధ్య మధ్యలో చూడండి శ్రీమద్రారమ గోవిందో అని అంటూ ఉంటారు. వెంటనే మన హరమ్మ అంటూ ఉంటుంది. అంటే ఇలా పాఠ్యబోధన మధ్యలో నిద్రపోవడం అనేది అందులో ఏంటంటే మొదటి పీరియడ్ కదమ్మా. ఈ మొదటి పీరియడ్లో ఈరోజు చక్కగా కమ్మనైన రసం, బంగాళదుంప కర్రీ, వేడి వేడి అన్నం అందుకొని హాయిగా పట్టణంగా తిని పాఠాన్ని జాగ్రత్తగా విన్నామమ్మా. అంటే అమ్మాయి నిద్రపోతూ విన్నది, దాన్ని నిద్ర అనుకోకూడదు మీరు. యోగ నిద్ర, యోగ నిద్ర, నిద్రలో యోగము. ఏమ్మా నిద్రలో అమ్మాయి యోగం. ఒక ఋషి ఎలాగైతే ధ్యానం చేస్తారో అలా నిద్రలో ఉంది. చక్కగా ఈరోజు మనం ఏం నేర్చుకున్నామా?
నిలవరు ఒకసారి. ఇతర పద్యాలు నేర్చుకున్నాం, ఇంకా కవి పరిచయం నేర్చుకున్నాం, ఉద్దేశం నేర్చుకున్నాం, నేపథ్యం కూడా నేర్చుకున్నాం. ఇదమ్మా పాఠంలో కొంతమంది అంటే పాఠం చక్కటి భావన అందిస్తుంది. ఇది పాఠం. మరి ఈ పాఠాన్ని మీ అందరికీ అర్థమైతే ఒక్కసారి ఆ ఆనందాన్ని చప్పట్లతో, చప్పట్లు కాదు చప్పట్లతో, చప్పగా ఉండకూడదు.